సభాయ నమః. గత ఉపన్యాసంలో కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి మీకు తెలియజేశాం. ఈరోజు కార్తీక పౌర్ణమి యొక్క ప్రాశస్త్యం తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాం. ఏంది కాన్సెప్ట్, ఎందుకు ఈ విశేషాలు ఇలా ఉన్నాయి అని అనుకుంటే, కార్తీక మాసంలో 30 రోజులు కూడా ప్రతిరోజు పండగ. అందువల్ల కార్తీక మాసం యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఈ 30 రోజుల్లో కూడా ఒక్క రోజుకి ప్రత్యేకత ఉండే రోజు ఏదిరా అంటే కార్తీక పౌర్ణమి. ఎందుకని? మిగతా రోజుల్లో మామూలు పండగలాగా ఉంటాయి. ఆ రోజు ప్రత్యేకించి భారతదేశంలోని అనేక శివాలయాల్లో కనీసం 1008 దీపాల నుండి 1,00,000 దీపాలు, 1,00,00,000 దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు. మనం చూసినట్టయితే తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుని యొక్క కొండపైన అఖండ దీపం కూడా వెలిగిస్తారు. ఎప్పుడది? కేవలం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే సుమా. అంతటి మహిమాన్వితమైనటువంటి రోజు ఏదైనా ఉందంటే అది కార్తీక పౌర్ణమి. అందుకని కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకతలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో కూడా ఘనంగా పూజలు నిర్వహిస్తారు. గతంలో చెప్పినట్లుగానే శివకేశవులకు ప్రీతికరమైనటువంటి నెల కార్తీక మాసం. కనుక శివకేశవ వేదాలు చూడకుండా ఇరువురిని కూడా ఒక్కరిగా భావించి కొలవడంలో ఇంకా శ్రేయస్కరం. శివుని కొలిస్తే విష్ణుని కొలిచినట్టే, విష్ణువు అయితే శివుడు. అంతటి శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అన్నారు. కనుక ప్రత్యేకించి ఒక్కళ్ళని గురించి మనం అనుకోసం, ఏ ఒక్కళ్ళని తెలిసి ఇంకోళ్ళని తలుచుకున్నట్టే. అటువంటి కార్తీక మాసంలో 30 రోజుల్లో విశిష్టతను సంతరించుకున్న పౌర్ణమి గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. అందుకనే మిగతా మాసాల్లో కల్లా కార్తీక మాసం 30 రోజులు పండగ గనుక ప్రతిరోజు చేయాలనేది ఒక సిద్ధాంతం. ఒకవేళ ప్రతిరోజు కుదరని వాళ్ళు మరి ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 4 రోజులు చేయాలి. ఈ 4 రోజుల్లో కూడా చేయలేని వాళ్ళు పౌర్ణమి రోజు మాత్రం మర్చిపోకుండా చేయాలి. చూడండి ఎన్ని ఏమంటారంటే ఆప్షన్స్ ఉన్నాయో. అంటే మనిషికి తనకు పరిస్థితులకు అనుగుణంగా ఈ నియమాలన్నీ ఏర్పరచబడినది. ఏష పంథాః మహర్షయః, ఇవన్నీ ఎవరు? మహర్షుల యొక్క నిర్దేశమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు. కనుక అటువంటి కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించినట్లుగానే కృష్ణుని దామోదరునిగా భావిస్తూ కూడా ఆరాధిస్తారు. మిగతా మాసాల్లో ఇంత ప్రత్యేకత లేదు. కనుక కార్తీక మాసం గురించి మాత్రమే తెలుసుకోవడం కాకుండా, కార్తీక మాసంలో ఉండే పర్వదినాల్లో, ఇప్పుడు కార్తీక సోమవారం ఉంది, ఆ నెలలో 4 సార్లు కానీ, ఒక్కోసారి 5 సార్లు కానీ, 5 సోమవారాలు కానీ వస్తాయి. ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే 3:30-4 మధ్య లేచి స్నానం చేసి శివాలయాల్లో ఉండేటువంటి రుద్ర నమ్మక చమక సహితంగా అభిషేకాలు జరుగుతుంటాయి. వాటిని పురుషులైతే చేయడము, స్త్రీలైతే దూరం నుంచి చూడడము, 1,00,000 బిల్వార్చనలు జరుగుతుంటాయి. వీటిని కనులారా కాంచడము ప్రతి సోమవారం జరుగుతూ ఉంటుంది. వీటికి వెళ్ళినప్పటికీ కూడా ఫలితం దక్కుతుంది. కనుక కార్తీక మాసంలో మర్చిపోకుండా సోమవారానికి అంత ప్రత్యేకత ఉంది. అంటే నెలలో ప్రతిరోజు పోగలిగి ఉండాలి, లేదా ప్రతి సోమవారం పోగలిగి ఉండాలి, లేదా ఇందాక చెప్పినట్టు 4 రోజులు
ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 4 రోజుల్లో కూడా కాని వాళ్ళు కానీ చివరిగా ఒకటే అస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటిది పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. ఆ రోజు తప్పకుండా వాళ్ళు శివ కేశవులను స్మరిస్తూ ధ్యానిస్తూ వీలు పడితే దేవాలయాలకు వెళ్ళి అర్చనాదులు చేస్తూ దీపాలు వెలిగిస్తూ ఆ రోజుని భగవంతునికి కేటాయించాలి. ఇది మన సంప్రదాయం. అటువంటి కార్తీక పౌర్ణమి గురించి కూలంకషంగా తెలుసుకోవాలి అనే విషయం మీద మీ ముందుకు వచ్చాను. మొదటగా ప్రార్థన. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయి, విశదీకరిస్తాయి, నిలువరింపజేస్తాయి. భారతీయ ఆధ్యాత్మిక ఆచారాలలో పండగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు అనేవాడు అస్సలు ఉండడు. ప్రత్యేకంగా పండుగ చేసుకోనటువంటి నాస్తికులు కూడా పండుగ దినాల్లో మాత్రం ఖచ్చితంగా సంతోషాలను అనుభవించి తీరుతారు. అది పూజతో నిమిత్తం లేనిది, సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టి పండుగ అనే భావన ఎటువంటి వారిలోనైనా అలౌకికానందాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తుంది. ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటుంది. గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా అందరూ ఆర్తిగా పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పండుగల సంబరాలు చిన్నపిల్లలనే అయినప్పటికీ ఆ ముచ్చట్లు పెద్దలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. ఈ తరం యువత పండుగలను, పర్వదినాలు ఒక వేడుకగా జరుపుకోవడానికి పరిమితం చేశారు. పండుగల ద్వారా మన పురాణ ఇతిహాసాలు మనకు అందజేసే సంస్కృతి సంప్రదాయాలు నేటి తరానికి తెలియజేయాలి అనేటువంటి విషయాన్ని ప్రతి పర్వదినానికి తగిన రీతిగా వాటి విశిష్టతల గురించి తెలియజేయటం కోసమే నేను ఈ వీడియో ద్వారా భాగం పాలు పంచుకుంటున్నాను. కార్తీక మాసమంతా స్నాన దాన జప ఉపవాసాలు చేస్తే మంచిది. ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా ఇవే ఘోషిస్తున్నాయి. అలా చేయడం కుదరలేని వారు ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ 4గింట్లో ఏదో ఒకదాన్ని ఆచరించినా సరిపోతుంది. అందుకు కూడా శక్తి లేనివాడు మాత్రమే పౌర్ణమి నాడు శివాలయంలో దీపం వెలిగించిన పౌండరీక యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుందని శాస్త్ర ప్రతీతి. అదే కార్తీక పౌర్ణమిలో ఉండేటువంటి గొప్పతనం. చూశారు కదా, అంటే ఎన్ని ఎక్సెప్షన్స్ ఇస్తున్నాయి చూడండి. అంటే చివరికి అట్లీస్ట్ ఒక్క రోజైనా, ఒక్క గంటైనా నీకు ఈ జన్మనిచ్చిన భగవంతునికి, ఇది జన్మనిచ్చి నిన్ను ఈరోజు ఈ స్థాయికి దిగొచ్చిన భగవంతునికి కృతజ్ఞత తెలియజేయడానికి ఒక అవకాశం. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది, కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండగా వచ్చేదానికి కార్తీక పౌర్ణమి అని అంటారు. ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు కనపడదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి నాడు వేకువజామునే లేచి శివనామ స్మరణతో తలంటు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి వాటిని అరటి దొప్పట్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతూ ఉంటారు మహిళలు. పెళ్లి కాని అమ్మాయిలైతే కార్తీక దీపాలు నదుల్లో వదిలి రాత్రికి తులసి కోటలో ఉసిరి కొమ్మలతో పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజించినట్లయితే ఏమవుతుంది? వాళ్ళు కోరుకున్న వ్యక్తిని భర్తగా పొందగలుగుతారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ముత్తైదువులు 2 రకాల నోములు నోచుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఒకటి చలిమిళ్ళ నోము. అంటే ఈ నోము కోసం కార్తీక పౌర్ణమి రోజు చలిమిడి చేసి మొదటి సంవత్సరం 5 ముత్తైదువులకి, రెండవ సంవత్సరం 10 ముత్తైదువులకి, మూడవ సంవత్సరం 15 మంది ముత్తైదువులకి దానం చేస్తారు. అంటే వాయనం ఇస్తారనుకోండి. ఇక రెండోది కృతికా దీపం. ఆ రోజు రాత్రి శివునికి 120 దీపాలు వెలిగిస్తారు. ఆ తర్వాత సంవత్సరం 240, మూడో సంవత్సరం
360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. అందుకని 2 నోములు గుర్తుపెట్టుకోండి, చలిమిళ్ళ నోము మరియు కృతికా నోము. ఈ నోములు నోచుకుంటే శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. ఇంకా కార్తీక పౌర్ణమి నాడు నమ్మక చమక మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమవుతాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఆ రోజున ఉసిరికాయ దానం చేస్తే మన దారిద్ర్యం తొలగిపోతుందట. అలాగే లలితా సహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్య సంపదలను మనకు అందిస్తుందట. దీపం అంటే ఏంది? అగ్ని, జ్ఞానానికి మరియు ఆనందానికి, సిరి సంపదలకు ప్రతీక. దీపకాంతిలో ఉండేటువంటి రంగులు ఏముంటాయి? ఎరుపు, పసుపు, నీలమైనటువంటి కాంతి. ఇది దేనికి సంకేతం అంటే ముగురమ్మల మూలపుటమ్మకు సంకేతం అని ఒక నమ్మకం. దీపారాధన వలన శివుని అనుగ్రహం కలుగుతుంది పురాణాలు చెప్తుంటాయి. వెలిగించే వాళ్ళకి సహాయకులుగా ఉన్నా సరే కొడిగొట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం తప్పక దక్కి తీరుతుంది అనేది భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అలాగే ఈ రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయని కార్తీక పురాణం కూడా చెబుతుంది. అటువంటి దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? కార్తీక పౌర్ణమినే త్రిపుర పౌర్ణమి అని, దేవ దీపావళి అని కూడా వ్యవహరించడం కద్దు. ఆ కథా విశేషాలు ఏంది? అసలు త్రిపుర పూర్ణిమని ఎందుకు అనాలి? చూడండి, పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు అంతరిక్షంలో 3 పురాలను నిర్మించుకొని సర్వసుఖాలు అనుభవిస్తూ ఉండేవాడు. మరి బలగర్వంతో దేవతలందరినీ హింసించేవాడు. అప్పుడు శివుడు త్రిపురాసురుడితో 3 రోజుల పాటు యుద్ధం చేసి అతనిని సంహరించాడట. అసురవదన జరిగిన ఆనందంలో దేవతలంతా దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు. దీన్ని దేవదీపావళి అని కూడా అంటారు. ఇంకా విష్ణుమూర్తి మత్స్యావతారంలో పుట్టింది కూడా ఈరోజే. చూడండి ఎన్ని జరిగినాయి ఆ పౌర్ణమి రోజు. విష్ణుమూర్తి మత్స్యావతారంలో అవతరించిన రోజు అదే. బృందాదేవి తులసి మొక్కగా అవతరించింది ఈరోజే. కుమారస్వామి జన్మించింది ఈరోజే. దత్తాత్రేయుడు జన్మించింది ఈరోజే. రాధాకృష్ణులకు ప్రియమైన రోజు కూడా ఇదే. ఈరోజే అలనాడు ద్వాపరయుగంలో రాసలీలా మహోత్సవంలో గోపికాశ్రీలను నల్లనయ్య అనుగ్రహించింది కూడా ఈరోజేనని విశ్వాసము. అలాగే క్షీరసాగర మదనంలో వెలువడిన హాలాహలాన్ని పరమేశ్వరుడు మింగినటువంటి ఆ సన్నివేశం కూడా ఈరోజే. శివుడు తన చుట్టూ పార్వతీదేవి ప్రదక్షిణ చేసిన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున శివాలయాల్లో ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఎందుది? ఎండుగడ్డిని తాడుగా పేని తోరణంగా కట్టి దానిని వెలిగించి భగ భగ మండే ఆ తోరణం చుట్టూ పార్వతీదేవి విగ్రహాన్ని 3 మార్లు తిప్పుతారు. దీనికే జ్వాలా తోరణోత్సవం అని పేరు. ఇలా ఎన్నో రకాలుగా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది కాబట్టే కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో రాతంతా దీపాలు వెలిగిస్తారు. వాటినే దీపమాలలుగా పిలుస్తారు. గుడి ప్రాంగణంలో మెట్లన్నీ దీపాల అమరికతో శోభాయమానంగా కనిపిస్తాయి. ఇక ఇళ్లపై శివుని ఆవాసంగా భావించే పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నది తీరంలోని ఘాట్లన్నీ కూడా కార్తీక పౌర్ణమి నాడు దీపకాంతులతో ప్రకాశిస్తాయి. ఇవి ఆ రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని కార్తీక దీపార్తన అని అంటారు స్థానికులు. ఆ రోజు పుష్కర్తో పాటు గంగా నదిలో స్నానం చేస్తే ముక్తిని పొందుతారన్నది మరో నమ్మకం. ఇప్పుడు తులసి పూజ అంటే తులసి ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం. అంటే శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణి తులసి యొక్క మాలలతో సరస్వతి తీర్థాలు మధ్య భాగమునందు సమస్త దేవతలు, తులసి మొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువై ఉన్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకొని అంతటి పూజనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర ప్రాశస్త్యాన్ని గురించి మన పురాణాల్లో ఎన్నో కథలు వస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకోవాలి. ఆ కథల్లో ఒక కథ విందామా? బ్రహ్మ వైవర్త పురాణం మందుగల తులసి వృత్తాంతం ఇలా ఉన్నది.
ధర్మధ్వజుడు మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతి అయినటువంటి కుమార్తె కలిగింది. వారు ఆ బిడ్డకు బృంద అని నామకరణం చేసుకొని ఎల్లారములుగా పెంచుకోసాగారు. ఆమెకు వివాహ వయసు రాగానే శ్రీహరిని వివాహాడమడల్చి బద్రికాశ్రమమును చేరి పరబ్రహ్మను గోచి ఘోరంగా తపం ఆచరించినది. బ్రహ్మ దర్శనమిచ్చి నీ కోరిక ఏమిటో సెలవిమ్మనగా, నేను రాధశాపముతో ఉన్నటువంటి రుక్మిణిని నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు వరమీయమని ప్రార్థించింది. అందుకు బ్రహ్మ నీ కోరిక తప్పక నెరవేరగలదు, కానీ ముందుగా గోలోక నివాసి సుధాముడే ముందుగా నీకు భర్త కాగలడు అని. అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యను. ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుధాముడు పుష్కరకాల శాపం కారణముగా భూలోకమైన శంఖచూడుడై జన్మించి ఈ తపము ఆచరించసాగాను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖచూడు, ఓ లక్ష్మి, భూలోకమునందు పుట్టినరా నాకు ఆమెతో వివాహం చేయించమని వేడుకున్నాను బ్రహ్మ. తదాశ్వనుడికి ఆమె బద్రికాశ్రమం ఉన్నది, ఆమె నీకు తప్పకుండా లభ్యం కాగలదని అంతర్ధానం అయ్యను. అనంతరం శంఖచూడు బృందవాద ప్రతివాదములను గమనించి అప్పుడు వారికి మరలా బ్రహ్మ ప్రత్యక్షమై వారి అభీష్టము నెరవేరుటకు వారికి వైభవముగా వివాహము గావించెను. ఇక శంఖచూడు లక్ష్మీ అంశతోనున్న భార్య లభ్యమగుసరికి అష్టైశ్వర్యముతో తులతూగుచు అతి సమయము పెంచుకొని స్వర్గాధిపత్యాన్ని పొందగోరినటువంటి వాడై అమరలోకమును ఆక్రమించి దేవతలకు పలు ఇక్కట్లు పాలుచేయడే కాకుండా పరమేశ్వరుని చెంతకేగి శివుని భార్యను నీకు అప్పగిస్తున్నానని ఓ సుందరాంగి, ఆమెను నాకు అప్పగించుము, లేనిచో యుద్ధము తలపడమని వాదించాను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి, శివ, వీడు అజేయుడు ఒకటి కారణం ఏందో తెలుసా? ఇతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యాన్ని కనుక భగ్నం చేసినట్లయితే నీవు ఇతను వధించవచ్చు అని ఉపాయాన్ని కూడా చెప్పాను. అపాయంలో ఉపాయం అంటే బహుశా ఇదేనేమో. అనంతరం మాయా శంఖచూడిని వేషం ధరించి ఉన్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చాడని శ్రీహరికి అన్ని ఉపచారాలు చేసింది. ఆయన చెంత చేరగానే ఆమె పాతివ్రత్యము భగ్నమైనదని గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా అతడు తన దేహమును విడిచి సుధాముడై గోలోకానికి వెళ్ళిపోయాడు. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని శిలారూపము పొందుదుగాక అని శాపించగా దయాళు అయినటువంటి విష్ణువు ఆమెను నీవు వృక్షమగుదుగాక అని శపించి ఆ విధంగా శ్రీహరి గండకి నదిలో శాలగ్రామశిలగా పుట్టి బృంద అయితే తులసి వృక్షమైపోయింది. ఇరువురు ప్రపంచముచే పూజనీయ స్వరూపములుగా పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామి చెంతకు చేర్చుకొని, పుత్ర, సకల వృక్షములలో తులసి యొక్కటియే పూజ్యైక వృక్షమారుహంబు, దాని పత్రములను దాని పుష్పములను ప్రాణసమములకు అచ్యుతనకు సమర్పించవలెను. మరియు వృక్షాలంటి యందును తులసి శ్రేష్టమైనది. శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది. తులసి పూజ, తులసి స్తోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సును చల్లుకోవడం, తులసి వనాన్ని పెంచడం, వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో పుణ్యప్రదమైనది కదా. మరి గోదాదేవి తులసి వనంలోనే అయోనిజగా విష్ణు చిత్తుని వెంట వెలసి శ్రీరంగనాథుని ఇల్లాలైంది కదా. చూడండి ఎక్కడెక్కడ కొటేషన్ పోతుందో. దానికనే వశిష్ఠాది మునేస్తోమై పూజితో తులసి వనే తదా ప్రభృతి యద్విష్ణు ప్రతిజ్ఞాన్ కృతవాన్ ప్రభుః తస్మిన్ తదా తుల్యస్యాం తు యః పూజాం కురుతే నరః సర్వపాప వినిర్ముక్తః మమ సాయుజ్యమాప్నుయాత్. వశిష్ఠాది మునిగణముచే ఎన్నో విధానముగా స్తోత్రపూర్వముగా శ్రీహరి తులసి వనమునందు పూజలు అందుకుని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మాత్రం ప్రత్యేకించి
ఎవరు పూజ చేయుదురో అటువంటి వారి యొక్క సకలములైన పాపములు అగ్నిలో పడిన మిడుత వల్లే భస్మమై వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుతారని ప్రతిజ్ఞ చేశాట పరమేశ్వరుడు. తులసీ వ్రతం మాహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాన్ శివ యదిచ్చే విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రహ్మణైః సహ విష్ణో ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోతవ్యా తులసీ కథా ద్వాదశ్యాం శ్రవణాత్తస్య పునర్జన్మ న విద్యతే. విష్ణు సాన్నిధ్యము కోరి విష్ణుదేవునికి ఏమాత్రమైనా ప్రీతి చేయవలను తలచేవారు తులసీ వ్రత మహాత్మ్యాన్ని తప్పక వినాలి. అందున ఈ వ్రత కథను క్షీరాబ్ద ద్వాదశి రోజున తులసీ కథ వినడి వారికి చదివడి వారికి పూర్వజన కృతమైనటువంటి దుఃఖములన్నీ పాపములన్నీ తొలగిపోయి విష్ణులోకాన్ని పొందుతారు అని శంకరునిచే తులసి కొనియాడబడినట్టు చెప్పబడింది. చూడండి, విష్ణులోకానికి రికమెండేషన్ పరమేశ్వరుడు. అట్టి తులసి బృందావనమునందు ఉసిరి మొక్కలో కలిపి తులసీధాత్రి సమేత శ్రీమన్నారాయణుని కార్తీక ద్వాదశి నాడు పూజించుట ఎంత విశిష్టమైనదిగా పేర్కొనబడింది కదా. మరియు అటువంటి తులసీ దళాలు నిర్మాల్య దోషం పూజలో ఉండదని కూడా చెప్పబడింది. కావున మన హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్థానాన్ని పొందింది. తులసి మొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతి ఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించటం మనం చూస్తూ ఉంటాము. ఇక పట్టణ భాషలైతే కొంతలో కొంత జాగా ఏర్పరచుకొని చిన్న చిన్న కుండీల్లోనో డబ్బాల్లోనో పెంచి పోషిస్తూ ఉంటారు. కావున తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది. ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే ఆయుర్వేద శాస్త్రంలో సప్త తులసి భరతవాసి అని ఒక నానుడి ఉంది. తులసిని 7 విధాలుగా వివరించబడింది. 1 కృష్ణ తులసి, 2 లక్ష్మీ తులసి, రామ తులసి, అడవి తులసి, మరువ తులసి, 7వది రుద్ర తులసిగా వివరిస్తారు. వైద్యపరంగా వాటి అన్నిటికన్నా అమోఘమైన ఔషధ గుణాల్లో సాటిలేని మేటి అని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 2 తులసి ఆకులను విడిగా పెంచుకున్న మొక్కల నుండి నమిలి మింగితే వారికి బుద్ధి, జ్ఞాపక శక్తి, చురుకుదనం ఏర్పడుతుంది. అలాగే అనేక విధములైనటువంటి మానసిక రుగ్మతలు నయమవుతాయి. ఇలా ఎన్నో విశేష గుణాలను మరి తులసి మనకి అందిస్తుంది కదా. అటువంటి తులసి మాలకు ఇట్లా ఆధ్యాత్మికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. కావున ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మికపరంగా అటు ఆరోగ్యపరంగా సమస్త భాగ్యాలను అందరూ సమానంగా పొందుదురుగాక. తులసి పూజతో సర్వదేవతారాధన. ప్రతి మనిషికి తొలి గురువు తన తల్లి అని పెద్దలు అంటారు. ఆ తల్లిని గురువుగా భావించి గురుదక్షిణ ఇవ్వడం కొద్దిమందికే సాధ్యము. అటువంటి అసాధారణ వ్యక్తుల్లో సంగీత త్రయంలోని త్యాగరాజులు మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకని సంగీత కుటుంబం నుండి వచ్చిన తల్లి సీతమ్మ సంగీతంలో ఓనమాలు నేర్పి త్యాగరాజుకు తొలి గురువు అయ్యింది. ప్రతినిత్యం తులసి కోటకు ప్రదర్శన చేస్తూ మధురమైన కంఠంతో పురంధరదాసు, రామదాసు, అన్నమయ్య కీర్తనలను తల్లి పాడుతూ వింటూ గొంతు కలిపి పాడుతూ త్యాగరాజు పెరిగారు. వంశానుగతంగా వచ్చిన శ్రీరామ భక్తి తల్లి సంకీర్తనల ద్వారా మరింత పరిపుష్టమైనటువంటి స్థితికి చేరుకుని త్యాగరాజు అచిరకాలంలోనే గొప్ప సంగీత ప్రపంచాన్ని సృష్టించగలిగాడంటే, ఒక గొప్ప వాగ్గేయకారుడు కలిగితే అది ఆ అమ్మ మహిమ. తన బంగారు భవితవ్యానికి మార్గదర్శకురాలైన తల్లికి గురుదక్షిణ సమర్పించడమే తన ప్రథమ కర్తవ్యమని త్యాగరాజు భావించాడు. తల్లికి అత్యంత ప్రియమైన తులసీమాతపైన కీర్తనలు రచించి తరువాత ఆమెకు సంతృప్తి కలిగించాడు. ఎన్నో ఔషధ గుణాలు కలిగి సౌభాగ్యప్రదానిగా ప్రతి ఇంటా వెలిసిన తులసీమాతపై త్యాగరాజు రచించిన కీర్తనలు చాలా ప్రసిద్ధి పొందాయి. ఎందుకని తులసిలో బాగా చూడండి, అడుగు భాగాన మహావిష్ణువు శాలగ్రామ రూపంలో ఉంటాడు. పాదాల నుండే గంగ పుట్టడం వల్ల నదులకు పుట్టినిల్లు వైకుంఠమని, విష్ణు నివాసమైన తులసియే వైకుంఠమని కూడా అంటుంటారు. మధ్య భాగంలో సకల దేవతలు కొలువుంటారని, శిరోభాగం వేద స్వరూపంగా భాషించడం వలన ఒక్క తులసీమాతకు పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే అని
త్యాగరాజు తులసి మహాత్మ్యాన్ని తెలియవచ్చారు మనందరికీ. ఈ సమయంలోనే దీపదానం చేయాలి. సాయంకాల ప్రదోష సమయంలో నువ్వుల నూనెతో దీపాలు పెట్టాలి. బ్రహ్మవిష్ణు శివాలయంలోను మఠములను ఇవి తప్పక పాటించాలి. అమావాస్యా చతుర్దశ్య ప్రదోషే దీపదానతః యమ మార్గేధికారేభ్యః ముచ్యతే కార్తికే నరః. ఇక్కడ కార్తికే అన్న మాట పూర్ణిమాంత మాస పక్షము. మన దేశంలో అమావాస్య తరువాత వచ్చేటువంటి పక్షంలో అమల్లో ఉన్నందున మనకి ఇది కూడా ఒక పక్షమే. తర్వాత ఉల్కాదానం అంటే దక్షిణ దిశగా మగపిల్లలు నిలబడి పితృదేవతలకు దారి చూపటగాను దివిటీలు వెలిగించి చూపాలి. పిమ్మట పిల్లలు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి అని సూచిస్తుంది. ఇక లక్ష్మీ పూజ, దీపాలు వెలిగించి అందు లక్ష్మీదేవిని ఆహ్వానించి మరి లక్ష్మీ పూజ చేయవలెను. అంతా రాత్రి అంతా జాగరణ చేయాలి. అర్ధరాత్రి పౌర స్త్రీలు చేటలు డిండిమలు వాద్యాలు వాయిస్తూ ఏం చేసాల్సిన అలక్ష్మి అంటే దారిద్ర్యాన్ని తన ఇంటి నుండి దూరంగా తరిమి కొట్టేస్తారు. దీన్ని అలక్ష్మి నిస్సరణము అంటారు. అర్థమైందా? విష్ణుమూర్తిని నరక చతుర్దశి నాడు అమావాస్య మరునాడు పాతాళం నుండి వచ్చి తాను భూలోక అధికారం చేసేటట్టు ఈనాడు లక్ష్మీ పూజ చేసిన వారి ఇంట లక్ష్మి శాశ్వతంగా ఉంటుందని బలివరం కోరుకున్నట్ట. కావున భగవత్ సంకీర్తనతో రాత్రి జాగరణం చేయాలి. అలక్ష్మి నిస్సరణానికి మరి డిండి మాదులు వాయించటం, ఉల్కాదానం, వీనికి చిహ్నములుగా టపాకాయలు పెంచినప్పుడు చప్పుడు చేయడం, కాకర పువ్వు బాణాసంచాతో కాల్చడం ఆచారంగా సంప్రదాయంగా ఏర్పడినవి. ఈ బాణాసంచాలు కూడా ప్రాచీన కాలంలో ఎవరికి వాళ్ళ ఇళ్లలో సూర్యకారం గంధకంతో తయారు చేసేవాడు. ఇప్పుడులాగా అంత వాయు కాలుష్యం శబ్ద కాలుష్యంతో కూడేవి ఉండేవి కాదు. ఆ రోజుల్లో కాలం మారిపోయింది. వర్ష ఋతులో తేమ ఏర్పడగా అప్పుడు పుట్టిన క్రిమి కీటకాదులు దీపం మీద రాలి క్రిమి జన్మల నుండి ముక్తిని పొందుతాయి. తద్వారా వానికి విముక్తి కలుగుతుంది. అందువల్లనే కార్తీక మాసంతా దీపదానానికి చెప్పబడింది. ఆకాశ దీపం కూడా అప్పుడే చూడొచ్చు. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అంటే తెలిసి చేసినా తెలియక చేసినా మరి ఫలితం వస్తుంది. కానీ తెలిసి చేయడంతో జ్ఞానం వస్తుంది. దానిలో మనకు ఆనందం కలుగుతుంది. కావున ఈ ఆచారాలన్నీ సంప్రదాయాన్ని అందిస్తూ సచ్చిదానంద పరబ్రహ్మ అనుభవాన్ని సూచిస్తున్నది మనం తెలుసుకోవాలి. అసలు కార్తీక మాసంలో చేయవలసిన దానాల గురించి ఒక లిస్ట్ చూద్దాం. కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా అదిను చిన్నదైనా అత్యంత ఫలితాలను ఇస్తుంది, మిగతా నెలలో లేనటువంటిది. కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి ఆ నెల చివరి రోజు వరకు చేసే దానాలు అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సుమి, దానాల వలన అనేక సార్లు అనేక పాపాలు నశిస్తాయి. అందుకే ఈ మాసంలో మరి ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది దానాలు చేయాలి శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. సాధ్యపడేది ఏ ఒక్క చిన్న దాన్నే చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజుల్లో నెయ్యి, బంగారం, వెండి మొదలైనవి దానం చేయాలని చెప్పేవాళ్ళు. అవి ఎందుకని దానం చేస్తే ఆ వ్యక్తికి తేజస్సు ముఖంలో కనబడుతుంది, ప్రాప్తిస్తుంది. అందుకనే ధనమిచ్చేత్ హృతాశనాత్ అన్నారు. అలాగే కలువ పువ్వులు, నూనె, ఉప్పు దానం చేస్తే కూడా మంచిది. బ్రహ్మదేవుని పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది. అలాగే పెసరపప్పు దానము కూడా శ్రేయోదాయకము. ఇవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే మనం ఇవ్వచ్చు. గణపతిని పూజిస్తే సద్బుద్ధి, కార్యసిద్ధి లభిస్తాయి. స్వయం పాకం, విష్ణకర్ర దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఆదిశేషుణ్ణి చేవిస్తే మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పట్టుబట్టలు, గోధుమలు, బంగారం దానం చేస్తే చాలా మంచిది. సూర్యుని పూజించుట వలన మంచి తేజస్సు, ఆరోగ్యం కలుగుతాయి. అందుకనే ఆరోగ్యం భాస్కర ఇచ్చేత్ అని చెప్పబడుతుంది ధర్మశాస్త్రాల్లో. విభూతి పండ్లు దక్షిణతో సహా దానం చేయడం ఉత్తమం. శివుని పూజిస్తే ధనప్రాప్తి, ఉన్నత పదవి లభిస్తాయి. మరి
ఇంకో సందర్భంలో మల్లెపూలు, జాజిపూలు మొదలైనవి దానం చేస్తే కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ విధంగా కార్తీక మాసంలో అదీను కార్తీక పౌర్ణమి రోజున అనేకములైన విశేషాలు సంతరించుకున్నదని అన్ని శాస్త్రాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి కార్తీక పౌర్ణమి గురించి మీరందరూ వినుంటారని ఆశిస్తూ శ్రీకాంతాయ కళ్యాణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాసాధనపరే వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సర్వదాయాస్తు మంగళం.